అందరికీ నమస్కారం. జై శ్రీరామ్. ఇప్పుడు మన సత్యభామ గారు ఉన్నారు కదా, ఆవిడ ఒక పెద్ద ప్రశ్నని సంధించారు. ఒకసారి చూడండి అది. దాని తర్వాత నేను నాదరపు ప్రశ్న ఉంది, ఆన్సర్ కూడా ఉంది. పెట్టుకొని వాళ్ళ చరిత్రలు చెప్పండి. ఎప్పుడు జరిగాయి, ఏంటి, కైలాసాలకు ఎప్పుడు వెళ్ళారు, 5 శివలింగాలు ఎప్పుడు తీసుకొచ్చారు, ఏ సంవత్సరంలో జరిగింది, పోయింది ఏడేటిన, కైలాసం నుండి ల్యాండ్ అయింది ఏడేటిన, అలాగే ఏదో రాజశేఖరంలోకి వెళ్ళేసి ఆయన భార్యలతో కాపురం చేస్తుంది ఏడేటిన, కంప్లీట్ అయింది ఏడేటిన, ఇలాంటివన్నీ కూడా చెప్పుకోండి. కంప్లీట్ గా డేట్ల ప్రకారం చారిత్రక ఆధారాలతో హిస్టరీ మాస్టర్ ఒక ఆయన దొరికాడు కదా. సరే, ఆది శంకరాచార్యులు శివలింగం ఎప్పుడు తీసుకొచ్చారు, ఎప్పుడు మఠాలు స్థాపించారు, ఎప్పుడు ఒక రాజు శరీరంలోకి వెళ్ళారు, పరకాయ ప్రవేశం చేశారు అని టపా 4 క్వశ్చన్లు అడిగావు కదమ్మా నువ్వు. వీటికి ఆన్సర్స్ ఉన్నాయి, అందరూ చెప్తున్నారు. ఇప్పుడు నేను కూడా చెప్తా. ఫస్ట్ నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పు. తిరుపతిలో గొడవలు ఎప్పుడు జరిగినాయి, శంఖ చక్రాలు ఎవరిచ్చారు, అసలు తిరుపతి సాక్షాత్తం భగవంతుడు శంఖ చక్రాలు ఆయన ఇచ్చారని ప్రూఫ్ ఏంటి, ఎలా చెప్తున్నారు మీరు? శాస్త్ర ప్రమాణం ఏది, పురాణ ప్రమాణం ఏది, కాల ప్రమాణం ఏది? ఇది ఫస్ట్ నువ్వు చెప్పాల్సింది. ఇది అంటే నువ్వు చెప్పిందని నీకు ఎందుకు చెప్తున్నానో కూడా నేను చెప్తా తర్వాత. $1 మిలియన్ క్వశ్చన్ ఏంటంటే, అందరికి ఉండే డౌట్ ఇది. ఇప్పుడు రామానుజాచార్యులు వారు, మధ్వాచార్యులు వారు, శంకరాచార్యులు వారు మన ఆచార్యులు, మనం హిందువులు అనుకుంటే మన ఆచార్యులు. ఇందులో వచ్చి $1 మిలియన్ క్వశ్చన్ ఏంటంటే, సన్యాసి వివాహితుడు అవ్వొచ్చా, వివాహం చేసుకోవటానికి గల కారణం ఏంటి, ఒకవేళ వివాహం చేసుకుంటే సన్యాసిని ఏమంటారు? ఇది కదమ్మా నువ్వు వివరంగా చెప్పాలి అందరికీ. ఇది కదా వివరించాలి. ఒకళ్ళని వక్రీకరించేటప్పుడు అసలు శంకు చక్రాలు ఎప్పుడు ఇచ్చారు, 2 అసలు వివాహం చేసుకున్న వాళ్ళు సన్యాసి అవుతారా అని చెప్పి బయట మతాలు మనల్ని అడిగేస్తున్నారు కదమ్మా. దీనికి కదా నువ్వు సమాధానం చెప్పాలి. శంకరపీఠాలకు ఆల్రెడీ విధుశేఖర భారతీ స్వామి క్లారిటీ ఇచ్చారు. పరకాయ ప్రవేశానికి నేను క్లారిటీ ఇస్తా చూడు నీకు. పరకాయ ప్రవేశం ఇప్పుడు భోగం, సుఖం ఇవన్నీ శరీరానికమ్మా. పరకాయ ప్రవేశం చేసిన పూజనీయమైన శరీరానికి ఏ సుఖము లేదు. అక్కడ ఒక పర్పస్ ఉంది, ముందు జరిగిన వాద చర్చకి సంబంధించిన దాఖలతాలు ఉన్నాయి. ఇదంతా క్లియర్గా చెప్పబడుతుంది ప్రతిసారి. ఇప్పుడు ప్రతిసారి నేను నమ్మించాల్సిన పని నాకేమని చెప్పు. మన పురాణాలను మనం వక్రీకరించుకోవటం, మన గురువులను మనం తిట్టుకోవటం తప్ప. కానీ నువ్వు క్లియర్ చేయాల్సింది, ఎందుకంటే నువ్వు ఒకటి భుజాన్ని వేసుకెళ్ళావంటే అది నువ్వు క్లియర్ చేయాలి. నేను ఖచ్చితంగా శంకర్ల విషయంలో ముందు ఏ ఉన్నా కానీ క్లియర్ చేయడానికి రెడీగా ఉన్నాను. అలాగే విధుశేఖర భారతీ స్వామి వారు చాలా క్లియర్గా చెప్పారు. ఒకసారి పెట్టుకుని చూడు. గణపాటి గారు మనందరి తరపు ప్రశ్నలు అడిగారు, ఆయన చెప్పారు. ఇది కదమ్మా నువ్వు తెలుసుకోవాలి. వచ్చేసి నేను స్వామివారిని వెనకేసుకు వస్తాను, శివలింగాన్ని ఏమన్నా ఊరుకో, అదే మాకు అనవసరం, మాకు నారాయణుడే దైవం అంటే, ఇప్పుడు ఆయన్ని అనుసరించి మేము శివలింగాలు పెట్టుకోవట్లేదు కదమ్మా, ఆయన్ని అనుసరించి మేము పురాణాలు చదవట్లేదు కదమ్మా. భాగవత పురాణం చదివాం మేము. ఆలాహల భక్షణ ఏంటనేది తెలుసు మాకు. ఆయన పచ్చి అబద్ధం చెప్పారు. పార్వతి దగ్గరికి వెళ్ళాడు పరమశివుడు. ఇలాంటి సన్నివేశం వచ్చిందో, విషం తాగమంటున్నారు వాళ్ళు, ఏం చేయమంటావు అని అడిగాడు. కాళేశ్వరిగా వెంటనే తాగుంది ఆవిడ. ఎంత మోడర్న్ లేడీయో ఆవిడ. విషం తాగాలి, ఏం చేయమంటావు అంటే, లోకం కోసం అయా తాగేం పర్వాలేదండి. తన మంగళ సూత్రం మీద ఆవిడకు ఉండేటటువంటి విశ్వాసం ఎంత గట్టిదో చూడండి ఆవిడ పార్వతి. సరే, ఇక వచ్చేటప్పటికి విషం కాస్త అయిపోయింది, చేతిలో పోసుకున్నాడు, ఎంత పుచ్చేసుకున్నాడు. అచ్యుతాయ నమః, అనంతాయ నమః, గోవిందాయ నమః అయిపోయింది. అయ్యో ఇప్పుడు మా ఆవిడ పర్మిషన్ వచ్చిందయా, ఇప్పుడు నాకు తాగడానికి లేకుండా చేస్తే నా పరువు పోతుందయా అన్నాడు. పాపం చేతికి కొద్దిగా అంటుకుని ఉంది కదా, సరే దీన్ని కాస్త అని పాపం దాని కాస్త నాకేమన్నాడు ఆయన. అది లోపల నుంచి కిందకి దిగకుండా మెడ పట్టి ఆ విషయాన్ని అక్కడే ఆపింది. గరళ కంఠుడు అయ్యాడు ఆయన. మనకి తెలుసు కదా. అది అడిగి ధైర్యం ఉందమ్మా నీకు? ఏమో మరి నీకే తెలియాలి, నువ్వు వాదించే వాదన ఏంటో. జై శ్రీరామ్.